వాళ్ళు చూస్తారు. అంటే తెలంగాణలో పార్ట్స్ వస్తాయి. అట్లా రీజన్ వైజ్ చేసుకొని రీజన్ వైజ్ అలాట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు దుర్గయ్య గారు పాపం కర్ణాటకలో ఉండేవాళ్ళని లీడ్ చేయాలి, తమిళనాడులో ఉండేవాళ్ళని లీడ్ చేయాలి, శంకరయ్య గారు కర్ణాటక ఉండేవాళ్ళని లీడ్ చేయాలి, తమిళనాడు ఇట్లా ఇది చాలా కన్ఫ్యూజన్స్. అది వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తమిళనాడు స్టేట్ ఓవరాల్ గా తమిళ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మన గ్రూప్ లో ఉంటే వాళ్ళకి హ్యాండాస్ చేయండి. తర్వాత తమిళనాడులో ఒకరిని సెలెక్ట్ చేసుకొని టోటల్ గా అది తమిళ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని లీడ్ చేయాలి. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ టీం ఉంది. కర్ణాటక తరఫున ఒకరు యాక్టివ్ గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. వాళ్ళ ద్వారా ఆ స్టేట్ మొత్తం లీడ్ అవ్వాలి. దాన్ని మనోళ్ళు ఒకరు కోఆర్డినేట్ చేస్తారు. ఇట్లా ఈ సిస్టమ్ జియోగ్రాఫికల్ గా అరేంజ్మెంట్స్ ఏ ఒకటే నా సైడ్ నుంచి చెప్తూనే ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వాలన్నా ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్, వ్యవస్థాగత ఏర్పాటు చాలా ముఖ్యం. ఇప్పుడున్న వ్యవస్థాగత ఏర్పాట్లు మనం ఏదైతే చేసుకుంటున్నామో అది కొద్దిగా గజిబిజిగా ఉంది. అట్లా కాకుండా ఈ వ్యవస్థాగత ఏర్పాట్లు అనేది ఏరియా వైజ్ డివైడ్ చేయండి. గ్రేటర్ రాయలసీమ సో పర్సన్, ఓవరాల్ గా ఆ పర్సన్ చూస్తారు. కోస్తాంధ్ర ఒక పర్సన్ అట్లా చూస్తారు. తెలంగాణలో కూడా 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ కి ఒకరు, కర్ణాటక రీజన్స్ ఉన్నాయి, రీజన్ కి ఒకరు. అట్లా ఫస్ట్ మనము దీన్ని ఒక క్లారిటీగా తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఒక కోర్ కమిటీ అనేది ఫస్ట్ ఒక 3 to 5 మెంబర్స్ తో సెంట్రల్ లెవెల్లో కోర్ కమిటీ డిసైడ్ చేయండి. ఆ కోర్ కమిటీ డిసైడ్ చేస్తే ఈ జియోగ్రాఫికల్ అలాట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది చేసుకుని ఫస్ట్ వ్యవస్థాగత ఏర్పాట్ల పైన దృష్టి పెట్టాలి. ఇది వ్యవస్థాగత ఏర్పాట్ల పైన దృష్టి పెట్టకపోతే కన్ఫ్యూజన్స్ వస్తాయి. పాపం తమిళనాడు తమిళ వచ్చినోడు ఒకడు లీడ్ చేయాలి. అట్లా కొద్దిగా దీన్ని మనం సెంట్రల్ కోర్ కమిటీ నాకు తెలిసి ఉందని అనుకుంటున్నా నేను. ఆ సెంట్రల్ కోర్ కమిటీ ఈ రోజు రేపు ఒక 3 to 5 మెంబర్స్ లేదా 5 to 7 మెంబర్స్ ఫిక్స్ చేసి అక్కడ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయండి. దాని తర్వాత ఏరియా అలాట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ రాయలసీమ దుర్గయ్య గారు చూస్తారు, చాలా అది కోస్తా ఆంధ్ర ఇంకొకరు చూస్తారు. అట్లా చేసుకుంటే వ్యవస్థాగత ఏర్పాట్లు చాలా ఈజీ, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో తమిళనాడు వాళ్ళని ఎక్కడో లీడ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కొంత దృష్టి పెడితే మంచిదని నా సబ్మిషన్. దీన్నే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. థ్యాంక్ యూ. ఓవర్ టు ఆల్. ఎస్ సార్. వినపడుతుంది సార్, వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్, యూ కెన్ ప్రొసీడ్. క్లియర్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మా ఆర్గనైజేషన్ సార్ నంద్యాలలో 100 విలేజెస్లో మేము వర్క్ చేస్తున్నాము. చాలా లాంగ్ స్టాండింగ్ ఆర్గనైజేషను. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చాలా చేసాం సార్. వాటర్ షెడ్ కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే హనీబీ కల్టివేషన్ చేస్తున్నాం. తర్వాత వర్మీ కాంపోస్టింగ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మొన్ననే ఒక బ్యాచ్ నియర్లీ 400 kgs వర్మీ కాంపోస్ట్ రెడీ అయింది. దాన్ని అంటే మాకు ఒక ఫామ్ ఉంది సార్ ఆఫీస్కి, ఒక 10 acres ల్యాండ్ ఉంటుంది. అందులో కోకోనట్ ట్రీస్కి ఈ వర్మీ కాంపోస్ట్ అప్లై చేస్తున్నాం ప్రస్తుతానికి. సో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం సార్. ఒక బ్యాచ్ అయితే ఇంకొక బ్యాచ్ వర్మీ బెడ్స్ మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం సార్. టర్పాలిన్ బెడ్, ఈచ్ బెడ్ 5000 రూపీస్ ఏమవుతుంది. సో దాంట్లో మా దగ్గర ఉన్న వేస్ట్ అంతా కూడా ఈ డ్రై వేస్ట్, గ్రీన్ వేస్ట్ అంతా దాంట్లో యూజ్ చేసి, కౌడంగ్ యూజ్ చేసి, దెన్ అర్త్వామ్స్ ఇంట్రడ్యూస్ చేసి వర్మీ కాంపోస్ట్ చేస్తున్నాం సార్. జోసెఫ్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు నిన్న మీటింగ్ పైన ఫీడ్బ్యాక్, ఫర్దర్ ఫాలో పైన మీ ఒపీనియన్ సార్. మీరు చేస్తున్న కార్యక్రమాలు గుడ్. అదే దాన్ని మళ్ళీ మీ యొక్క సర్వీసెస్ ని దీంట్లోకి ఎట్లా వాడుకోవాలా అనేది సెంట్రల్ కోర్ కమిటీ డిసైడ్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు 2 అంశాలు, 15వ తేదీ జరిగిన దానిపైన మీ ఒపీనియన్, దీన్ని మళ్ళా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తాం అనేది మీ సూచనలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇది చాలా నీడున్న ఏరియా సార్. అగ్రికల్చర్, టెక్నాలజీ, నేచర్ సంబంధించి ఫార్మర్కి
అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఇంకో విషయం కావచ్చు, తను అగ్రికల్చర్ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. సరైన గైడెన్స్ లేకపోవడం కానీ, తను అందియాల్సిన ఫర్టిలైజర్స్ మనకు ఎన్పీకే తప్ప మిగతా ఫర్టిలైజర్స్ ఏం అప్లై చేయడం లేదు. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సార్ ఇండియా వైడ్. యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక ప్లాంట్కి 16 ఎలిమెంట్స్ అయితే రైతుకు తెలిసింది నత్రజని, భాస్వరము, పొటాషియం 3 వేస్తున్నాడు. సో మేజర్ ఎలిమెంట్స్ కరెక్టే, కానీ మేజర్ ఎలిమెంట్స్ లేకపోతే దిగుబడి ఎంత తగ్గుతుందో మైనర్ ఎలిమెంట్స్ లేకపోతే కూడా దిగుబడి అంతే తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ రైతుకు అర్థం కావాలి సార్. సో ఈ నియర్లీ 25 ఎలిమెంట్స్ మనము వర్మీ కాంపోస్ట్లో మనకు దొరుకుతాయి సార్, లేకపోతే ఎనీ కాంపోస్ట్, అగ్రికల్చర్ రిలేటెడ్ కాంపోస్ట్. సో దీన్ని ప్రమోట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నేషన్ వైడ్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. వీఆర్ ఫర్ ఇట్ సార్. మేము ఓపెన్గా ఉన్నాము అండ్ వీఆర్ ఓపెన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. టెక్నాలజీ మా దగ్గర ప్రాక్టికల్గా చేసి చూద్దామంటే మేము ఓపెన్ సార్. మా టీం అంతా మేము సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సార్ చెప్పిన దాని ప్రకారంగా అసలు యాక్చువల్గా నేను విలేజెస్ ఎందుకు ఎంచుకున్నానో ఒక కారణం చెప్తా. అర్బన్ ఏరియాలో